కార్తీక దీపం సీరియల్లో కార్తీక్ దాసు జ్యోత్స్న మా అమ్మకంట చాలా దారుణమైనది కాబట్టి జ్యోత్స్నను అసలు వదలకు. జ్యోత్స్న కడుపుతో ఉన్న దీపను కూడా చంపాలనుకుంది. అలాంటిది సుమిత్రని చంపాలనుకోవడంలో పెద్ద విశేషం కాదు. ఎందుకంటే మ్యాచ్ అవ్వదని తెలిసిపోతుందని, అందుకనే వదిని చంపేస్తుంది. అలాంటి దాన్ని విడిచిపెట్టకూడదు అంటాడు దాసు. తెలుసు మామయ్య అంటాడు కార్తీక్. ఈలోగా డాక్టర్ హారిక కార్తీక్కి ఫోన్ చేస్తుంది. హలో డాక్టర్ గారు అంటాడు కార్తీక్. మీ మామయ్య గారు హాస్పిటల్కి వచ్చారు, రిపోర్ట్స్ ఇమ్మంటున్నారు. నేనేం చేయాలో అర్థం కాలేదు. అందుకనే నాకు ఆపరేషన్ ఉంది, సాయంత్రం మెయిల్ పెడతానని చెప్పాను. ఇప్పుడు ఏం చేయమంటావు కార్తీక్ అని అడుగుతుంది. అందుకు కార్తీక్, మీరు రిపోర్ట్స్ ఇచ్చియండి అని అంటాడు. అయితే సరే, నిజం ఏమంటున్నారు, నిజం చెప్తున్నారా అంటే, నిజంగానే మెయిల్ పెట్టియండి, మా కోసం ఎంత అని టెన్షన్ పడతారు కాబట్టి మీరు పెట్టియండి అనేసి అంటాడు కార్తీక్. మంచి పని చేస్తున్నావు కార్తీక్ అని దాసు అంటాడు. ఇప్పుడు అందరికీ నిజం తెలిసిపోతుంది అని అంటాడు దాసు. అందుకు కార్తీక్ అంటాడు, రిపోర్ట్స్ పంపించినంత మాత్రాన కాదు మావయ్య, ఇంకా చేయాల్సింది చాలా ఉంది, పద ఇంటికి వెళ్దాం అనేసి అంటాడు. నేను రాను అంటాడు దాసు. అయితే సరే మావయ్య, ఫోన్ చేస్తాను, మీరు లిఫ్ట్ చేయండి అంటాడు. యుద్ధానికి సిద్ధపడిన అర్జున్లాగా కనబడుతున్నా నాకు అల్లుడు అనేసి అంటాడు. అప్పుడు సరే మామయ్య, రేపు మాట్లాడుకుందాం అనేసి అంటాడు కార్తీక్. ఇంటి దగ్గర మేనత్త, దీప ప్రమిదలు కొబ్బరికాయలు అవన్నీ ఏం చేయమంటావు, దీపాలు అనేసి అంటే, ఏం ప్రమిదలు అనేసి అంటుంది దీప. ఇంకేం ప్రమిదలు, మీ అత్తగారు నీ పేరుని పూజ చేయించాలనుకొని తెచ్చినవన్నీ అవన్నీ ఏం చేయాలని అడుగుతుంది. ఆ ప్రమిదలన్నీ మూట కట్టి సముద్రంలో పడేయమంటావా, లేకపోతే దీపాలు పెడతావా నువ్వు అని అడుగుతుంది దీపమేనత్త. దీప చూస్తుంది. వెంటనే కాంచన అంటుంది, మనం ఎన్ని చెప్పినా దీప ఏమీ మాట్లాడదు అక్క అంటుంది. మనం ఏం చెప్పినా కూడా అది గొడవలానే ఉంటుంది అని కాంచన అంటుంది. దీన్ని గొడవ అంటారు అత్తయ్య అనేసి అంటుంది దీప. చూసావా అక్క, ఆ మాటకు మాట ఎలా చెప్తుందో అనేసి అంటుంది కాంచన. ఏంటి నువ్వు ఊరుకో అనేసి అంటుంది దీపమేనత్త. సరే చెల్లమ్మ చెప్పు, ఏం చేయమంటావు నువ్వు అనేసి అంటుంది దీపమేనత్త. అవి పూజ కోసం తెచ్చినవే కాబట్టి పూజలు చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి అవి వాళ్ళకి ఇచ్చి అంటుంది. కొబ్బరికాయలు దేవుడి కోసం తెచ్చినవే కాబట్టి నువ్వు వెళ్ళి కొట్టి అంటుంది కాంచన. ఇంతలో కార్తీక్ వచ్చి ఏం అక్కర్లేదు అనేసి అంటే, అయితే ఏం చేయమంటావు, ఇంట్లోని కొబ్బరి చట్నీ చేయమంటావా అంటే, కొబ్బరి చట్నీయే కాదు పల్లీల చట్నీ అయినా చేసుకోవచ్చు, అవి గుడి కోసం తెచ్చినవి కాబట్టి గుడికే తీసుకెళ్దాం అనేసి అంటాడు కార్తీక్. అదేంటి గుడికి రానన్నారు కదా అనేసి అంటే, లేదు పూజ చేయించుకోవడానికి రేపు వెళ్దాము అనేసి అంటాడు. దీప నేను వెళ్దాము అనేసి అంటాడు. అయితే ఇక్కడ అందరూ స్వతంత్రులు కదా, ఇప్పుడు తర్వాత నువ్వు మాట ఇచ్చేసాక దీప వస్తుందో లేదో అని అంటది కాంచన. ఏం దీప అనేసి అడుగుతుంది దీపమేనత్త. బావ మాటే నా మాట అత్తయ్య అనేసి అంటుంది దీప. చూసావా చెల్లి, వాళ్ళిద్దరి మాట ఒకటే అయ్యింది. దీనికి పూనకం వస్తే భద్రకాళి కానీ శాంతం వస్తే అన్నపూర్ణయ్య అనేసి అంటుంది దీపమేనత్త. మేం కోరుకున్నది కూడా అదే అనేసి అంటుంది కాంచన. దీప కడుపులో బిడ్డకి ఏమవుతుందో అని తప్ప నాకు మీ మీద కోపం ఎందుకుంటుందిరా, మీ సంతోషం కోసమే కదా నేను ఉండేది అనేసి అంటుంది కాంచన. అయితే
రేపు సూర్యుడు ఆకాశంలోనే కాదు మన ఇంట్లోనే కూడా ఉదయిస్తున్నాడు అనేసి అంటాడు కార్తీక్. బావ ఏదో నాకు ఇండియా డైరెక్టర్గా చెప్పాలనుకుంటున్నాడు. ఎందుకు అసలు గుడికి వెళ్దాం అనుకుంటున్నాడు? ఈ గురించి ఆలోచించే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈపాటికే రిపోర్ట్స్ మామయ్యకి వెళ్ళుంటాయి అని మనసులో అనుకుంటాడు కార్తీక్. ఇది ఇలా ఉండగా అక్కడ దశరథ డాక్టర్ గారు చెప్పిన మాటలే గుర్తు చేసుకుంటూ ఉంటాడు. రిపోర్ట్స్ ఇప్పుడు ఇవ్వడం అవ్వదు, మెయిల్ పెడతానని చెప్పడం అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అయితే దశరథ అని శ్రీమన్నారాయణ పిలుస్తాడు. ఏంటి నేను చెప్పింది వినకుండా ఏదో ఆలోచిస్తున్నావు అంటాడు. రెస్టారెంట్ కోసం జోస్ను చూసుకుంటుంది, నువ్వు సుమిత్రను చూసుకో చాలు అని అంటాడు శ్రీధర్. దశరథ నీతోటే మాట్లాడుతున్నాను, ఏంటి చెప్పు అనేసి అంటుంటాడు శ్రీమన్నారాయణ. దశరథ మాత్రం జోస్న రిపోర్ట్స్ కోసమే నాకు డౌట్ అంతా అని మనసులో అనుకుంటూ ఉంటాడు. దశరథ గారు మెయిల్ పెట్టాను చూడండి అనేసి అంటుంది హారిక. ఎవరు అనేసి అంటాడు శ్రీమన్నారాయణ. ఆహా ఏం కాదు, ఒక ఇంపార్టెంట్ కాల్ నాన్న అనేసి అంటాడు దశరథ. అనేసి వెళ్ళిపోతాడు బయటికి. అప్పుడు దశరథకి ఏమైంది, అసలు ఇలా ఉన్నాడు అనేసి అనుకుంటాడు. అప్పుడు కార్తీక్ ఫోన్ చేస్తాడు దశరథ. ఏంటి మావయ్య రిపోర్ట్స్ వచ్చాయా? రిపోర్ట్స్లో అంటే అయితే రిపోర్ట్స్ కోసం నీకు ముందే తెలుసా అంటే అవును, నేనే పంపించమన్నాను రిపోర్ట్స్ అనేసి అంటాడు కార్తీక్. శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదే, మ్యాచ్ అయ్యాయని పంపించవు ఎందుకు అలాగా అనేసి అంటే లేదు మామయ్య రేపు పొద్దున్న గుడి దగ్గరికి వచ్చి మాట్లాడుకుందాం అనేసి అంటాడు. అంటే శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదే సుమిత్ర ఎలా బతుకుతుందిరా అనేసి అంటే లేదు మామయ్య అత్త కూతురే బతికించుకుంటుంది అనేసి అంటాడు కార్తీక్. ఇదొక్క రాత్రి గడిస్తే అన్ని విషయాలు తెలుస్తాయి మామయ్య అనేసి అంటాడు కార్తీక్. అసలు నాకు ఏం చెప్పాలనుకుంటున్నారా అనుకుంటాడు మనసులో దశరథ. దీపము ఎవరు బావా ఫోన్లో మాటలు అంటే రేపు అన్ని విషయాలు చెప్తానులే అనేసి అంటాడు కార్తీక్. నువ్వు వెళ్ళి పడుకో అంటాడు. ఏం జరుగుతుందో అని నేను టెన్షన్ పడితే మీరేమో నన్ను వెళ్ళి పడుకోమంటావేంటి బావా అనేసి అంటుంది దీప. ఎందుకు టెన్షన్ అంటాడు కార్తీక్. బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయితే సరిపోతుందా? ఒకవైపు జ్యోత్స్న, ఒకవైపు నాన్న, ఒకవైపు దాసు, మరోవైపు పారిజాతం. ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుమానాలు ఉన్నాయి. అమ్మకి ఆపరేషన్ చేయాలి, ఒకవేళ ఏదైనా అయితే సీరియస్ అవుతుంది. ఒకవేళ అమ్మకు సీరియస్ అయితే హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వస్తే జ్యోత్స్న ప్లేస్లో వెళ్ళి నేను ఎలాగా ఆపరేషన్ చేయించగలను? మనం దొరికిపోయిన తర్వాత మనం నిజం చెప్పినా కూడా నమ్ముతారా? అసలు నిజం చెప్పడానికి దాసుబాబాయ్ ఎక్కడున్నాడో తెలీదు. దాసుబాబాయ్ ఎక్కడున్నాడో మీకు తెలుసా అంటే తెలుసు, రేపు దాసు మావయ్య కూడా వస్తాడు గుడికి, మన ముగ్గురం గుడికి వెళ్తున్నాం అంటే నిజంగా బావా దాసుబాబాయ్ వస్తున్నాడా? అయితే ఏంటి నిన్నటి వరకు చాలా భయపడేవారు, ఇప్పుడు చూస్తే హ్యాపీగా ఉన్నట్లు అనిపిస్తుంది. అసలు ఏం జరిగింది బావా? మనం పేకల లోతు ఊబులోకి దిగిపోయాం. ఇప్పుడే మనం తేలాలి, లేకపోయింటే ఇంకా మునిగిపోతాం. అందుకనే మనం ఈ టెన్షన్ లేకుండా ఇక్కడ అమ్మ, అక్కడ దాసు మామయ్య, అలాగే దశరథ మామయ్య, నువ్వు, నేను అందరం టెన్షన్ పడుతున్నాం.
అదేది లేకుండా ఉండడం కోసమే నిజం చెప్పాలనుకుంటున్నాం. ఇక బిడ్డ అంటావా, బిడ్డ మనకు కనిపించింది, మీ అమ్మ కనిపించేది. ఆపరేషన్ అయిన తర్వాత మీ అమ్మని అమ్మ కిందే కాదు, మనం బిడ్డ కింద కూడా చూసుకోవాలి. ఇక వెళ్ళి పడుకో దీప అనేసి అంటాడు కార్తీక్. బావ ఏదో చేయబోతున్నాడు, అదేంటి అని దీప అనుకుంటూ ఉంటుంది. దశరథ డాక్టర్ మాటలు, కార్తీక్ మాటలు అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. జ్యోత్స్నతోటి సుమిత్ర అంటది, నాకు చాలా సంతోషంగా ఉంది నేను చూస్తుంటే. మళ్ళీ నీ పెళ్ళి చూస్తానని, నీ పిల్లలతో ఆడుకుంటానని నాకు నమ్మకం కలిగింది. నాకే ఇంత సంతోషంగా ఉంటే నాకు ఈ సంతోషాన్ని ఇచ్చిన నువ్వు, నీకెంత సంతోషంగా ఉంటుంది? నువ్వు పుట్టినప్పుడు ఏం జరిగిందో నీకు ఎప్పుడైనా చెప్పానా? నువ్వు పుట్టిన తర్వాత చాలాసేపు, నువ్వు పుట్టిన తర్వాత నేను కోమాలోకి వెళ్ళిపోయాను, తెలివి లేదు అనేసి అంటుంది కాంచన. ఆ టైంలోనే పిల్లలు మార్చాడని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. పుట్టిన తర్వాత పాల కోసం ఏడ్చావని నర్సు చెప్పింది. 4-5 గంటల తర్వాత నాకు తెలివి వచ్చింది. పుట్టింది ఆడపిల్ల మగపిల్లాడో కూడా నాకు ముందుగా తెలియదు. కళ్ళు తెరవగానే ఉయ్యాల్లో ఉన్న నిన్ను నాకు చూపించారు. కళ్ళు ముందు నిన్ను చూసేసరికి ఇది నా బిడ్డేనా అనిపించింది. నేను నీ బిడ్డను కానీ నన్ను చూసిన మొదటి చూపులోనే నీకు అనిపించిందన్నమాట అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. ప్రేమగా నేను నిన్ను నా దగ్గరికి తీసుకున్నాను. ఏడు పాపవే, ఎంతసేపు ఏడుస్తున్నావు? ఏమండి మీకు గుర్తుందా అనేసి అంటుంది సుమిత్ర. గుర్తుంది సుమిత్ర అంటాడు దశరథ. ఎత్తుకున్నా కూడా జ్యోత్స్న ఏడు పాపలేదు కదండి అంటుంది సుమిత్ర. అప్పుడే దాసుబాబాయికి కూతురు పుట్టి చనిపోయిందని చెప్పారు. ఆ చచ్చిపోయిన కూతుర్ని నేనే అని మనసులో అనుకుంటుంది. అదేంటో పారిజాతం అత్తయ్య గారు నిన్ను ఎత్తుకోగానే ఏడు పాపవు విచిత్రంగాన. ఉన్న అనుమానానికి సుమిత్ర మాటలు తోడవుతున్నాయి. ఈ టెన్షన్ తట్టుకోలేను రేపటి వరకును. అసలు కార్తీక్ ఏం చెప్పాలనుకున్నాడో చెప్పేసినా బాగుండేది అని అనుకుంటాడు మనసులో దశరథ. నేను పారిజాతం మనవరాలి కదా, అందుకనే ఏడుపు ఆపేశాను అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. నువ్వేంటో నాకు తెలియాలి జ్యోత్స్న అని మనసులో అనుకుంటాడు దశరథ. నేనేంటో ఎవ్వరికీ తెలియనివ్వను అనుకుంటుంది జ్యోత్స్న. ఆ తర్వాత ఏమైందంటే నేను అనేది సుమిత్ర అంటుంది. సుమిత్ర, ఇప్పటికే చాలా లేట్ అయింది, వెళ్ళి పడుకోండి అని అంటాడు దశరథ. ట్యాబ్లెట్ వేసుకొని వెళ్ళి పడుకో అనేసి అంటాడు. నీరసంగా లేదండి, బాగానే ఉందండి, ట్యాబ్లెట్ ఎందుకో అంటుంది సుమిత్ర. అయితే జ్యోత్స్నకి ఇవ్వు, ట్యాబ్లెట్ తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేస్తుంది అంటాడు దశరథ. అబ్బా ఏంటి మరి మీరు పడుకోరా, మీ చేతిలో ఫైల్ అలాగే ఉంది అంటే నాకు నిద్ర పట్టట్లేదు అనేసి అంటాడు దశరథ. ఎందుకండి నిద్ర పట్టట్లేదంటే రేపు చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఉంది, అందుకనే నిద్ర పట్టట్లేదు. ఆ పని పూర్తి చేస్తే నాకు కొంత రిలీఫ్ దొరుకుతుంది అంటాడు దశరథ. అందుకే రాత్రి ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తున్నాను అంటాడు. డాడీ ఏదో అర్థం కాకుండానే మాట్లాడుతున్నాడు అని మనసులో అనుకొని, డాడీ రేపు తెలుసుకోవాల్సింది ఏముంది డాడీ? చీకట్లో ఉన్న కొన్ని సమస్యల్ని వెలుగులోకి తీసుకురాబోతుంది. ప్రశ్నలుగానే మిగిలిపోయిన అనుమానాలకి జవాబులుగా మిగిలిపోతుంది. డాడీకి ఏదో తెలిసింది. నేను హాస్పిటల్ నుంచి వచ్చాను, అప్పటికానుంచే ఇలా ఉన్నారు.
డాక్టర్ హారిక నా గురించి ఏదైనా తేడాగా చెప్పిందా? ఏం జరగబోతుంది అనుకుంటుంది. నీ గురించి కొన్ని రహస్యాలు బయటపడబోతున్నాయని మనసులో అనుకుంటాడు దశరథ. కార్తీక్ గుడికొస్తారు. దశరథ కార్తీక్తో, నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఏదో కళ్ళలో జరుగుతున్నట్లే ఉందిరా. ఇది ఈరోజు మొదలైంది కాదు. దాసును జ్యోత్స్న కొట్టడం చూసిన దగ్గర నుంచి మొదలైంది. ఇందులో రియలైజేషన్ అవ్వాలనుకున్నది ఏంటంటే, జ్యోత్స్న దాసుని కొట్టాలనుకోవడం కాదు, చంపాలనుకుంది. ఆ రోజు జ్యోత్స్నను ఫాలో అయ్యి కారు హారన్ మోగానే జ్యోత్స్న ఎత్తిన రాయి పడేసింది. లేదంటే ఆ తల మీద వేసి దాసుని చంపేసిను. ఆ తర్వాత జరిగిందంతా నీకు తెలుసు. ఆడుకుంటూ అల్లరి చేసే జ్యోత్స్న నా తమ్ముడిని చంపాల్సిన అవసరం ఏంటి? కానీ ఎందుకో జ్యోత్స్నని నేను అడగలేకపోయాను. దాసు చెప్పిన తర్వాతే నేను నిజమేంటో తెలుసుకోవాలనుకున్నాను. ఏమైందో తెలీదు. దాసుకు గుర్తొచ్చిన తర్వాత అన్ని విషయాలు గుర్తున్నాయి. కానీ దాసును తలపైన జ్యోత్స్న కొట్టింది తప్ప మిగతా అన్నీ గుర్తున్నాయి. సౌరి మీద, దీప మీద అటాక్ జరిగినప్పుడు కూడా దీప వచ్చి జ్యోత్స్నను కొట్టింది. నా బిడ్డ నీకు ఏ అన్యాయం చేసింది అనేసి నిలదీసింది. అంటే దీప అనుమానం కూడా జ్యోత్స్న మీదే. పైకి నేను చెప్పలేదు కానీ జ్యోత్స్న మీదే నాకు కూడా అనుమానం వచ్చింది. ఆ తర్వాత ఎప్పటికప్పుడు జ్యోత్స్న ప్రవర్తనని గమనిస్తూనే ఉన్నాను. నేను నా కూతుర్ని అనవసరంగా అనుమానిస్తున్నానని ఒక్కసారి కూడా నాకు అనిపించలేదు. జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదని అందరూ షాక్లో ఉంటే, జ్యోత్స్న మాత్రం ఇది నాకు తెలిసిందే అన్నట్టుగా ఉంది. కానీ శాంపిల్స్ మ్యాచ్ అయ్యి అన్నప్పుడు మాత్రం షాక్ అయ్యింది. నాకు జ్యోత్స్న మీద ఉన్న అనుమానాలు ఇంకా పెరిగిపోయాయి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే తప్పుడు రిపోర్ట్స్ ఇచ్చారు. కానీ నిన్న రిపోర్ట్స్ నిజమే ఇచ్చారు. నువ్వు చూస్తే గుడికి రండి చెప్తాను నిజం అనేసి అన్నావు. రాత్రంతా నాకు నిద్ర పట్టలేదురా. ఎప్పుడు తెల్లారుతుందని ఎదురు చూశాను. అసలు ఏం జరుగుతుందిరా? జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని డాక్టర్ గారు ఎందుకు చెప్పారు? ఈ రిపోర్ట్స్కి నీకు సంబంధం ఏంటి? డాక్టర్కి అసలు నువ్వు సపోర్ట్ ఎందుకు మాట్లాడుతున్నావు? అసలు రిపోర్ట్స్ చూస్తే జ్యోత్స్నకి మాకు సంబంధం లేనట్టే ఉంది. అదే నిజమైతే అత్తని నీ కూతురే కాపాడుతుందని చెప్పావు. అది ఏ ధైర్యంతో చెప్తున్నావు? జ్యోత్స్న రిపోర్ట్స్ కోసం నీకు ముందే తెలుసుంటే నువ్వు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇప్పటి వరకు నీకు ఏమీ తెలియకుండా జరుగుతుంది అనుకున్నాను. కానీ ఇప్పుడే తెలిసింది నీకు తెలిసే జరుగుతుందని. చెప్పరా, అసలు ఏం చేయాలనుకుంటున్నావు? నేను ఆపరేషన్ కోసం ఆరా తీయకుండా వెళ్ళుంటే ఈ పాటికి నా భార్యని చంపేసి ఉండేవారు కదరా మీరు అని దశరథ అడుగుతుంటాడు. ఈరోజు కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.